హలో ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే అంతమందికి మన వీడియో రీచ్ అనేది జరుగుతూ ఉంటుంది. మన వీడియోకి ఈ మధ్య అయితే అసలు వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు గాయస్. ఎందుకు రావట్లేదు అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇవాళ టాపిక్ వచ్చేసరికి రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్తను అయితే చెప్పుకోవచ్చు. మనకి ఇప్పుడిప్పుడే వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే కూటమి ప్రభుత్వంకి సంబంధించిన మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అంతే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అఫీషియల్గా అయితే ఒక నోటిఫికేషన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇది పేదల వరం అని అయితే చెప్పుకోవచ్చు. వీడియో అండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో ఒక క్లారిటీ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఈ రేషన్ కార్డు వల్లకి మనకి చాలా స్కీమ్స్ అయితే ఎలిజిబిలిటీలో ఉన్నాము. ఆ స్కీమ్స్ అన్నీ మనం అర్హులే. ఆ స్కీమ్స్ అన్నిటికి ఎలా అప్లై చేసుకోవాలి ఎవ్రీథింగ్ అనేది నేను డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంతేకాకుండా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళకైతే 1500 రూపాయలు అయితే ప్రతి 18 ఏళ్ళ నిండిన ప్రతి ఒక్క మహిళకు 1500 రూపాయలు, సంవత్సరానికి వచ్చేసరికి 18,000 రూపాయల లెక్కనైతే మనకి ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళకు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 50 ఏళ్ళు పూర్తయి ఉండాలి. 50 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క మహిళకైతే ఈ పథకం అయితే వర్తిస్తుంది. అంతేకాకుండా అయితే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అయితే మనకు తెలిసిన విషయమే. ఇంకా సరుకులు కావచ్చు, పండగ సరుకులు అవి కూడా ఇస్తామని అయితే మనకి అఫీషియల్గా అయితే ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా ఈ రేషన్ కార్డు ఉండడం వల్ల ఏంటంటే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనకి గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క స్కీమ్ వచ్చినప్పటికీ కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. చాలామందికి అయితే రేషన్ కార్డు ఉండదు, వైట్ రేషన్ కార్డు. తప్పనిసరిగా అయితే వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ స్కీమ్స్కి అయితే ఎలిజిబుల్ అని అయితే నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ మంచి కంటెంట్ అయితే తీసుకురావడం జరుగుతుంది ముందు. సో ఆ కంటెంట్ అంతా మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అసలు మన వీడియోస్ అయితే ఈ మధ్య అస్సలు అయితే రీచ్ అవ్వట్లేదు. ఎందుకు రీచ్ అవ్వట్లేదు కూడా నాకే అర్థం కావట్లేదు గాయస్. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటే ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. చాలా తక్కువ టైంలో అయితే చాలా స్పీడ్గా అయితే న్యూస్ని మీ ద్వారా చేరవేయడమే మన కర్తవ్యంగా తీసుకున్నాము. ఈ స్పీడ్ న్యూస్ కర్తవ్యంగా దాన్ని మీరు ఆదరిస్తారని అయితే అనుకుంటూ సెలవు తీసుకుంటున్నా గాయస్.